నమస్తే నేను ప్రియా మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి కోసం రెండో విడత భూసేకరణకై మంత్రివర్గం ఆమోదం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ పర్యటనలో సింగయ్య మృతి ఘటనపై తీవ్ర ఆవేదన. బాధ్యత జగన్దేనని ఆరోపణ. కూటమి ఏడాది పాలనలో జరిగినవన్నీ దారుణాలేనన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని ఆరోపణ. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని. ఏపీలోని అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. సమావేశం అనంతరం వాటి వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు. అమరావతిలో చేపట్టబోయే రెండో విడత భూసేకరణకు ఆమోదంతో పాటు మొత్తం 42 నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అని తెలిపారు. అమరావతి రాజధాని కోసం రెండో విడతలో 44,000 ఎకరాలు సేకరించాలి అని సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారని చెప్పారు. ఇందులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ పోలింగ్ కు భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలి అని నిర్ణయించినట్లు తెలిపారు. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు లేకపోతే కొన్ని లక్షల కోట్ల విషయాల వరకు కూడా, అదేవిధంగా 10 సెంట్ల స్థలం కేటాయింపు దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాల కేటాయింపుల వరకు కూడా ప్రతి విషయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ విలువల స్ఫూర్తితో కేబినెట్కి తీసుకొచ్చి కూలంకుషంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకోవడమే కాకుండా తన ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా తన అనుభవంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఎంతో జూనియర్స్ అయిన అనుభవంలో జూనియర్స్ అయిన మాతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఆయన పరిపాలనా దక్షతకి ఒక ఇదని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ జగన్ ప్రజలను వంచారని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్లని ఆయన ఇప్పుడు ఓటమి తర్వాత జన సమీకరణ పేరుతో బల్ల ప్రదర్శనలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషాద ఘటనపై షర్మిల స్పందించారు. జగన్ కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం మొదటి తప్పని, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోను ఫేక్ అని ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా, క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి శాంతి భద్రతలు అనే మాటకు అర్థమే లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేని దారుణమైన పరిస్థితిని తొలిసారి ప్రజలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు, నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలబడి ఉన్నావు. అదేవిధంగా నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు, ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే, నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు,
పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారులు. వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రంలో 3 వ్యక్తుల వృద్ధికి కారకుడయ్యారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ఉంటే ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుండి జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా విధ్వంసమే సృష్టిస్తున్నారని నెహ్రూ విమర్శించారు. ప్రభుత్వ పరిపాలననే అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉదాహరణ ఒకటే, జగన్మోహన్ రెడ్డి 4 పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో. పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం, అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం. కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్ తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం సినిమాను ఉత్సవం అనేసరికి గుర్తొచ్చేది విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర. ఏటా అక్కడ జరిగే ఈ వేడుకకు లక్షలాది మంది వెళ్తుంటారు. అదే మాదిరిగా జాతర జరిగే ప్రదేశం విశాఖ జిల్లాలో కూడా ఉంది. జీవీఎంసీ 87వ వార్డు కనితి నిర్వాసిత కాలనీలో 4 ఏళ్లకోసారి ఈ వేడుక నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం సిరిమాలను సిద్ధం చేసి రాధాలమ్మ అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. కుల మత రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను నిర్వహించే బాధ్యతలు తీసుకుంటారు. ఇందుకోసం నిర్వహణ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. వేలాదిగా భక్తులు తరలి రావడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత 4 ఏళ్ల క్రితం ఈ ఉత్సవం జరగాల్సి ఉండగా అప్పుడు కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో నాడు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి కేవలం పూజలతోనే సరిపెట్టారు. అప్పటి నుండి 1000 కళ్లతో ఎదురు చూస్తున్న సినిమాను సంబరానికి కనితి నిర్వాసిత కాలనీ ముస్తాబైంది. ఆలయ కమిటీ నిర్వహణలో జాతర ఏర్పాట్లు చురుగ్గా చేపట్టారు. రథాలమ్మ పండుగ జరుగుతుందండి. ఇది గత వారం 14వ తారీఖున పుట్టక తెచ్చి ఈ రోజు వరకు ఈ రోజుతో అనుపు మహోత్సవం జరుగుతుందండి. ఈ అనుమోత్సవంలో కనితి గ్రామంలో ఉన్న 18 కులాలతో పాటు గ్రామ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ గుడి తాలూకు విధానం ఏంటంటే, పూర్వం ఇప్పుడు మా పెద్దలు నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారమే రథాలమ్మకి రథం శిరోమణోత్సవం అన్నమాట. దానికి ఒక ప్రత్యేకత ఉంది. రథం అంటే విజయనగరంలో పైడితల్లమ్మకి ఎలా జరుగుతుందో అదే విధంగా మన విశాఖపట్నంలో కానీ ఈ 3 జిల్లాల్లో చూసుకున్నా ఇది 2వ పండుగ నాకు తెలిసినంత వరకు సిరిమానోత్సవం అంత ఘనంగా జరుగుతుంది. అందులో భాగంలో ప్రతి సంవత్సరానికి ఒక పండుగ అండి. 1 రథాలమ్మ, 2 దుర్గాలమ్మ, 3 కొత్తమ్మ తల్లి, 4 పద్దేశ తల్లి. 4 సంవత్సరాలకు 4 అమ్మవార్లు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి. అలాగే గత కరోనా టైంలో రథాలమ్మ పండుగ 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన బేటి వీరదుర్గ నీలిమ, ఆమె తల్లి బేటి వీరలక్ష్మి రామకృష్ణ కళ్యాణ్లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారు. సెక్షన్ 498 కేసులు ఎదుర్కొంటున్న పురుషులు వీరు చేసిన మోసాలకి బలవుతున్నారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయమాటలు చెప్పి వివాహం వరకు తీసుకువెళ్తారు. ఈలోపు వారి నుండి అందనకాడికి డబ్బులు దోచుకుంటారు. బాధితులు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధించేవారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారు. ఇటీవల ఆమెపై కేసులు నమోదు కావడంతో నిత్య పెళ్లి కూతురు బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. సోమవారం నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. తమలాగా మరెవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. నిత్య పెళ్లి కూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలి అని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రపురం
మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిత్య పెళ్లి కూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిత్య పెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది. తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. నిత్య పెళ్లి కూతురు అండి ఈ అమ్మాయి. ఎందుకని భార్యతో ఇబ్బందులు అయ్యి ఉన్న వాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నభిన్నం చేస్తున్నారండి. ఇలాగ ఇప్పుడు 12 పెళ్లి అయినాయండి అమ్మాయికి అండి. ఎందుకంటే 12 పెళ్లి అయినాయి కూడా ఉన్నాయి. ఇక్కడున్న బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. అనకాపల్లి జిల్లా లంకిలపాలెం కూడలిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి 3 నిండు ప్రాణాలు బలయ్యాయి. కోడలిలో సిగ్నల్ పడడంతో వాహనాలు నిలిచి ఉన్న సమయంలో వెనుక నుండి వస్తున్న లారీ ఆగకుండా ముందున్న వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 20 మందికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకెళ్లడంతో కారు, ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంతో అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు. జంక్షన్ లో జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానిలో 3 చనిపోయారండి. సో పోలీస్ వాళ్ళు ఇమీడియట్ గా యాక్ట్ చేసి ఎవరైతే ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సిన నెసరీ హెల్ప్ కూడా చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్ రికార్డింగ్ ఏదైతే కారణాలు ఉన్నాయో అన్ని కూడా అప్డేట్ చేస్తున్నాము. మేము ఫర్దర్ ఒక 1 or 2 days లో మీకు కంప్లీట్ అప్డేట్ ఇస్తామండి రికార్డింగ్ దిస్ యాక్సిడెంట్, ఏ రీజన్స్ వల్ల జరిగింది అంతా కూడా. ఎంతమందికి ఒకసారి రివ్యూ చేసి చెప్తామండి. ప్రస్తుతానికి మనకి చాలా మంది ఇంజ్యూర్ అయి ఉన్నారు. సో వాళ్ళందరిది ఇన్ఫార్మ్ చేసి పక్కాగా మళ్ళీ వెరిఫై చేసి 1 more round మేము అందరం విజిట్ చేసి హాస్పిటల్స్ వాళ్ళ హెల్త్ స్టేటస్ అలా ఉంది చెక్ చేసుకునేసి మేము ఫర్దర్ మీకు అప్డేట్ ఇస్తాం. ప్రస్తుతానికి అయితే 3 చనిపోయినారు మనకి జంక్షన్ లో. వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ పర్వాడ్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బయట షాప్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. పర్వాడ లిమిట్స్ అనకాపల్లి వాళ్ళు ఉన్నారు. అందరు కూడా మన లోకల్ లిమిట్స్ పర్వాడ అనకాపల్లి వాళ్ళు ఉన్నారు. ప్రెస్ నోట్ సార్ చేస్తాం. కాకినాడ సెజ్లో గల లాఫియాస్ కంపెనీ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని పలువురు కోరుతున్నారు. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా దాదాపుగా 4 నెలలుగా ప్లాంట్ రన్ అవ్వడం లేదని చెబుతున్నారు. దీనివల్ల 2500 కుటుంబాలు పైనే రోడ్డున పడే అవకాశం ఉందని తక్షణమే ప్రభుత్వం స్పందించి తిరిగి ఉత్పత్తి ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. కార్యక్రమంలో చిన్నం వెంకటేశ్వరరావు, కోపుల ఫ్రేమ్ బాబు, బొల్లం ప్రసాదరావు, బల్ల సత్యనారాయణ, కలాది బాబులు, దారా నూకరాజు, డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు మీకు ఐడియా ఉండొచ్చు, ఒక బిగ్గెస్ట్ ఇష్యూ అన్నమాట. సడన్ గా మీకు చెప్తామని చెప్పేసి ఇంతవరకు మరి దాచిపెట్టడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ అన్ని పెట్టాను. దాని మీద మాట్లాడదామని ఈ ప్రెస్ ఏర్పాటు జరుగుతున్నారు. ఇలా ఎందుకంటే మన కాకినాడ SEZ లోనే ఇండియాలోనే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ అనేటువంటి లైఫియస్ అన్నమాట. లైఫియస్ అంటే ఇట్స్ సబ్సిడరీ ఆఫ్ అర్వితో ఫార్మస్యూటికల్ లిమిటెడ్. వారు అక్కడ మరి మీకు ఐడియా ఉందో లేదో 2020 సంవత్సరంలో స్టార్ట్ చేసి 2024లో ప్రొడక్షన్ బిగిన్ చేయడం జరిగింది. అక్కడ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి యాంటీబయాటిక్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన డాక్టర్ కాబట్టి MBBS ముఖ్యంగా ఆ ఫార్మ్ కాలేజీలోనే గోల్డ్ మెడల్స్ నేను అక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్. అనకాపల్లి జిల్లా లంకిలపాలెం జంక్షన్ లో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పరిశీలించారు. అనంతరం టీడీపీ క్యాడర్ మరియు దాడి వీరునాయుడు కళాశాల విద్యార్థులతో కలిసి 4 రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే లంకిలపాలెం జంక్షన్ వద్ద పరిశ్రమలకు వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చాలా సంవత్సరాలుగా ప్రయాణికులు ప్రాణాలు ప్రమాదానికి గురి అవుతున్న ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రమాదాలకు గురి చేసిన డ్రైవర్లను వారి ఓనర్లకు శిక్ష పడకుండా వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. లంకెలపాలెం జంక్షన్ రోడ్డును వెడల్పు చేయాలి అని ఎంతో కాలంగా వినతులు సమర్పిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది అని, ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కూడా ఆగకుండా ఆగి ఉన్న వాహనాలపై నుండి వాహనాన్ని నడిపి 3 ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని అన్నారు. సారి ఒక డ్రైవరు 3 చంపాడు. ఇవాళ ఆ డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఆ డ్రైవర్ బెయిల్ ఇచ్చి ఎలా పంపిస్తారు అంటే రేపే బండిచ్చి మళ్ళీ తోలమని పంపిస్తున్నారు. ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు సబ్ అండి ఇది? అవసరమైతే పోలీసులు వాళ్ళు తాలూకా అధికారాలను ఉపయోగించి దేహశుద్ధి చేసి డ్రైవర్లని, తాగిన డ్రైవర్లందరినీ కూడా బట్టలు ఉడిసి తన్ని మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఈ మందు తాగి ప్రమాదాలు చేస్తున్నటువంటి లారీల తాలూకా ఓనర్లు కూడా వాళ్ళ తాలూకా సీబుక్లు కూడా క్యాన్సిల్ చేయాలి. ఓనర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చాలి. అప్పుడు భయం ఉంటుంది ఓనర్కి. అప్పుడు ఓనర్ చెక్ చేసుకుంటాడు, ఆ డ్రైవర్ మందు తాగకుండా వెళ్ళాలి అని వాడు మనిషిని పెట్టుకుంటాడు. అంతేగాని మందు తాగి ప్రమాదాలు డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేసి చనిపోతే ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి తల్లి తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలి అని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వై లక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రంపాలెంలోని 4వ సచివాలయ పరిధిలో అంగన్వాడీ సెంటర్ల వద్ద విద్యార్థుల తల్లులకు మన ఊరు మన అంగన్వాడీ పేరిట ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. ఇంద్రంపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడు దొడిపట్ల అప్పారావు, జనసేన రూరల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గవర శ్రీరాములు, పూసుల యేసు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జయకృష్ణ, ఎన్ పద్మశ్రీ, పద్మ, పద్మరాగం, రామలక్ష్మి, కృష్ణవేణి, అనంతలక్ష్మి, లక్ష్మి, భవానీ, అనురాధ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన అంగన్వాడీ సెంటర్స్ లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దాని కారణంగా ప్రతి బిడ్డ అంటే 3 సంవత్సరాల వచ్చిన ప్రతి బిడ్డ కూడా అంగన్వాడీ సెంటర్ లోనే జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. ఎందుకంటే పిల్లలు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపల వారి శారీరక మానసిక అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ అభివృద్ధికి మనం సరైన పునాది వేస్తే వారు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. దాని కారణంగా మేము ఈ 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు పిల్లల్ని ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లోనే జాయిన్ చేయాలని ప్రతి తల్లిదండ్రులకి మనం ఈ వ్యాన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే పాంప్లెట్స్ ఇచ్చి వారందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో జాయిన్ అయ్యేలాగా మేము మోటివేట్ చేస్తున్నాం. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి 2 కూడా ఒకేసారి జరగడానికి అవకాశం ఉంది. మానసిక అభివృద్ధి జరగడానికి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం కోరిన వరాలిచ్చే కల్పవల్లి బడ్లపూడి రాధాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. ఇక్కడి ఈ సేవ సమీపంలోని ఆలయ సముదాయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చారు. మహిమాన్విత మాతను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సంగీత నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వడ్లపూడి, కనితి, అప్పికొండ, గణేష్ నగర్, లక్ష్మీపురం గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ శ్రీ రాధాలమ్మ తల్లి మహోత్సవం 8 సంవత్సరాల తర్వాత ఇదే అవుతుంది. రమ్యంగా స్టేజ్ ప్రోగ్రాలు, అలాగే తప్పుడు సాయంత్రం 7 గంటలకి శిరోమానం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కనికి గ్రామ ప్రజలు, అలా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ కమిటీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు అన్ని, స్టేజ్ ప్రోగ్రాలు అన్ని చూసి ఈ రథాలమ్మ ఇలవేలిపోయిన రథాలమ్మ శిరోమాన మహోత్సవాన్ని కడువు రమ్యంగా చేయడం జరుగుతుంది. కమిటీ సభ్యులందరూ దీన్ని అందరూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సాయంత్రం ఇచ్చేసి ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఈ కమిటీ వాళ్ళ తరఫున అందరికి విలేకరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉదయం పొద్దుట 5 గంటల నుంచి కూడా స్టార్ట్ అయ్యి భక్తులు, అసోసియేట్ భక్తులు అందరూ వచ్చి శ్రీ శ్రీ రథాలమ్మ తల్లిని దర్శనం చేసుకొని, అంటే ఇలవేలిపి చుట్టుపక్కల గ్రామాలకి ఇలవేలిపోయిన ఈ రథాలమ్మ తల్లి పండుగని కడు రమ్యంగా చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సాయంత్రం అనుభవ జరుగుతుంది. ఈ అనుభవ ప్రోగ్రాం కి అందరూ ఇచ్చేసి దీప్రారం చేయవలసిందిగా కమిటీ వారి తరఫున కోరుతుంది. భర్తతో గొడవపడి భార్య
తన 2 పిల్లలను బావిలోకి తోసేసి తాను కూడా బావిలోకి దూకింది. దీంతో తల్లి కొడుకు మృతి చెందగా కూతురు బావి మెట్టు పట్టుకుని వేలాడడంతో మృత్యువు నుండి బయటపడింది. ఈ సంఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్యవానిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో భార్య కొల్లి గీత, కుమారుడు మణికంఠ మృతి చెందారు. కుమార్తె యోక్షిత సురక్షితంగా బయటపడింది. ఈమెను చికిత్స కోసం విశాఖ KGH కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికులు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేసేలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్పా తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఈ వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా పుష్ప సినిమా డైలాగులు అని వెటకారంగా చెప్పడం తగదని ఆయన హితవు పలికారు. సమావేశంలో ఏపీ సెటిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, వరే శ్రీనివాస్, ఇనమూరి దీపు తదితరులు పాల్గొన్నారు. పక్కన టైర్ పెట్టి అతన్ని తలకాయని రప్ప నొక్కేస్తున్నారు. ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా 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 దండం పెట్టుకుంటున్నాడు. ఈయన ఏంటి ధోరణి? ఇంత దారుణం జరిగిన సంఘటన ప్రజల భారతదేశంలో చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఆ అంశం పైన మాట్లాడుతూ ఉంటే మరలా వైసీపీ పేటీఎం గారు వచ్చేసి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆయన అక్కడ పెట్టేశారు అంట. పక్కన ఎస్పీ గారు ఆయన చనిపోయారు, కారణం జగన్మోహన్ రెడ్డి, మీ కారే, మీ డ్రైవర్ ఏవాన్ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు మీతో పాటు మీ నాయకులు అందరినీ పెడుతున్నాం, మీ పిఏ అందరినీ పెడుతున్నాం అని ఓ పక్కన చెప్తా ఉంటే ఇంకా పండగ. మేము రాజమండ్రి సిటీ పరంగా మేము ఒక్కొక్కసారి ఆలోచించుకునే వాళ్ళం. ఇక్కడ నా మీద వార్తలోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి కోసం 2వ విడత భూసేకరణకై మంత్రివర్గం ఆమోదం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, జగన్ పర్యటనలో సింగయ్య మృతి ఘటనపై తీవ్ర ఆవేదన, బాధ్యత జగన్దేనని ఆరోపణ. కూటమి ఏడాది పాలనలో జరిగినవన్నీ దారుణాలేనన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని ఆరోపణ. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.